వెల్కమ్ టు మై ఛానల్ గాన్గాపురం శారదా. ఇదైతే పార్ట్ 2 అన్నమాట. ఇందాకైతే పార్ట్ 1లో అన్ని డౌట్స్ అయితే అడిగేసామన్నమాట. ఇప్పుడైతే పార్ట్ 2 చేస్తున్నాము. పార్ట్ 3 కూడా చేస్తాం దాంట్లో. ఇప్పుడు ఇంకొక డౌట్ వచ్చింది అనమాట. అది ఫన్నీగా ఉంటుంది. ఏంటంటే నేను అడుగుతా, మా మమ్మీ క్లారిఫై చేస్తుంది. ఏం డౌట్ అంటే, మనకి చెట్ల దగ్గర ఆక్సిజన్ వస్తుంది కదా అంటారు కదండి. అయితే హాస్పిటల్లో ఆక్సిజన్ ఎక్కించే బదులు అడవిలో వదిలేస్తే అయిపోతుంది కదా ఫ్రెండ్స్. హాస్పిటల్ వరకు ఎందుకు తీసుకుపోవడం? అడవిలో వదిలేస్తే వాళ్ళ ఫ్యామిలీ అడవికి వెళ్ళి వాళ్ళని చూసుకుంటారు కదా. డాక్టర్లు కూడా అక్కడికి వెళ్ళి ఆక్సిజన్ ఇవ్వచ్చు కదా. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మాయి ఇదేదో సరదాగా అడిగిందండి, సీరియస్గా తీసుకోకండి. అంటే మా అమ్మాయి డౌట్ ఏంటంటే, పేషెంట్స్కి ఆక్సిజన్ అవసరం కదా, మరి ఇప్పుడు మనం ఇక్కడ హాస్పిటల్లో పెట్టి ఇక్కడ ఆక్సిజన్ ఇచ్చే బదులు మరి చెట్లలో ఆక్సిజన్ ఉంటుంది కదా, అక్కడ ఫ్రెష్ ఎయిర్ తీసుకోవచ్చు కదా. అట్లాంటప్పుడు ఈ పేషెంట్స్ని అడవిలోకి తీసుకెళ్ళి డాక్టర్స్ని మళ్ళీ హాస్పిటల్స్ అవన్నీ అక్కడ ఆ ఏరియాలోనే పెట్టి ప్రకృతి విధంగా ఉంచాలని ఆ ఉద్దేశంతో అంది ఫ్రెండ్స్. మీరు ఎవరు సీరియస్గా తీసుకోకండి, ఊరికే సరదాగా తీసుకోండి. మా అమ్మాయి ఊరికే సరదాగా అడిగిందనమాట. అదనమాట మా అమ్మాయి డౌట్. హాస్పిటల్లో ఉంచే బదులు అడవిలోనే పేషెంట్ ఉంచితే ఆ వాతావరణానికి పేషెంట్ కూడా తొందరగా కోలుకుంటారు అనే ఉద్దేశం ఫ్రెండ్స్ మా అమ్మాయిది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సమస్యని ఎంకరేజ్ చేయండి, అలాగే మా ఛానల్ కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు, ఎంతమంది ఎన్ని కామెంట్స్, ఎన్ని లైక్స్ అనేది కూడా మేము ఇప్పుడు చెప్పబోతున్నాం. ఇప్పుడు మేము రీసెంట్గా గుంటూరు వెళ్ళొచ్చామండి. ఆ గుంటూరు వెళ్ళొచ్చి మేము గుంటూరు వెళ్ళి హైదరాబాద్కి వచ్చే లోపలే మాకు సబ్స్క్రైబర్స్ చాలామంది పెరిగారండి. అలాగే మీ అందరి ఎంకరేజ్మెంట్ మా అమ్మాయికి ఉండాలండి. మా సమస్యని మీరు అందరూ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎంకరేజ్ మీ అండ్ మై మామ్. బాయ్ ఫ్రెండ్స్.